హాయ్ హలో అండి. ఈవినింగ్ స్నాక్స్గా పావ్ బాజీ రెసిపీ చేశానండి. ఈరోజు వీడియోలో చూడండి ఎలా చేయాలో. 2 క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా, బంగాళదుంపలు 2, ఒక బీట్రూట్. బఠానీలని నేను మార్నింగే నానబెట్టానండి. గ్రీన్ పీస్ పచ్చి, అవి కూడా ఒక టీ గ్లాస్ అంతా వేసేసేయండి. బాగా నానుంటాయి కాబట్టి వేసేసి, దాని మీద కొంచెం ధనియాల పొడి, 1 స్పూను, కొంచెం సాల్ట్, పావు బాజీ మసాలా కూడా కొంచెం వేయండి. తర్వాత వాటర్ పోసేసి దాంట్లో వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేసేసేయండి. ఒక 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత మెత్తగా ఉడకాలండి. 4 విజిల్స్ రానియండి, మీ ఇష్టం అది. 5, 4 చూసారా? ఇప్పుడు నేను మూత తీసాను. ఇలా ఉడికిపోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో బటర్ వేసేసేయండి. కొంచెం నూనె కూడా వేయండి. 2 టమాటాలు, ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేసేసానండి. కొంచెం సాజీరా కూడా వేయచ్చు, నేను మర్చిపోయాను. తర్వాత ఉల్లిపాయలు మగ్గడానికి 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. మరి ఎక్కువ వేయకండి, నేను కొంచెం వేసాను. కొంచెం దోరగా వేయించుకున్నాక సన్నమంట మీద టమాటా ముక్కలు కూడా వేసేసేయండి. క్యాప్సికమ్, టమాటా 2 కలిపి వేసేసానండి నేను. కొంచెం మగ్గేంత వరకు అటు ఇటు కొంచెం కలిపేసేసి సన్నమంట మీద మూత పెట్టేసేయండి, మగ్గిపోతాయి. తర్వాత నేను దీన్ని స్మాష్ చేయాలండి మెత్తగా. ఇది స్మాషర్ ఉంది మా దగ్గర, దీంతో నేను మెత్తగా స్మాష్ చేసేసాను. మీకు అలా చేయటం లేదు అని అనమాట, మిక్సీలో కూడా తిప్పుకోవచ్చండి, ఏం కాదు. మరీ పేస్ట్ అవ్వకూడదు, అంతే. తర్వాత దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసాను. తర్వాత మనం స్మాష్ చేసిన పేస్ట్ని వేసేసేయండి. మొత్తం ఒకసారి కలిపేసేసి వాటర్ పోయండి. నేను దాంట్లోనే వాటర్ పోసి ఒకసారి మొత్తం దాంట్లో ఏం మొత్తం వేసేసేయండి, వాటర్ మొత్తం. చూసారు కదా? ఇప్పుడు దాంట్లో ఉన్నది కూడా మొత్తం వచ్చేసిద్ది అనమాట, అందుకని వాటర్ దాంట్లో వేసాను. దీంట్లో ఇంకొంచెం పావు బాజీ మసాలా కూడా వేయండి. మనం కొంచెం ఉడికేటప్పుడు ముక్కల్లో వేసాం కదా, దాన్ని కొంచెం వేయండి. తర్వాత గరం మసాలా వేయండి. టేస్ట్ చూసుకుందాం. కొంచెం ఉప్పు సరిపోలేదండి, అందుకే నేను ఒక 3 స్పూన్స్ వేసాను. చాలా బాగుందని చెప్తున్నాను. తర్వాత కారం, ఇది మా గుంటూరు మసాలా కారం అండి. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసాను. తర్వాత మేతి చెమను కొంచెం వేసాను. దాని మీద బటర్ కూడా వేసేసుకోండి. కొంచెం ఒకసారి కలిపేసేసాక ఆపేయటమే స్టవ్. తర్వాత పక్కన వేరే ప్యాన్ మీద, నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం బటర్ వేసి కొంచెం కారం, పసుపు వేసుకొని కొంచెం ఆ గ్రేవీ కూడా కొద్దిగా వేయండి. నేను ఆ గ్రేవీ వేసాను, స్కిప్ అయిందండి. దాన్ని వేసి కొంచెం బ్రెడ్ కూడా రోస్ట్ చేసుకున్నాం అనుకో, ఆ టేపు ఈ టేపు తిప్పేసి రోస్ట్ చేయండి, అయిపోతుంది. రెడీ పావ్ బాజీ. 5 మినిట్స్లో అయిపోద్దండి. సబ్స్క్రైబ్.